ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఇక్కడ ఇంద్రేశ గ్రామంలో శ్రీ కొల్లాపూర్ మహాలక్ష్మి దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ ఇది ఒక్కటే కాకుండా ఇక్కడ చాలా దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటి యొక్క ప్రత్యేకత ఏంటో పంతులు గారు ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఇది విశేషంగా ముందు ఇక్కడ సాయిబాబా దేవాలయం మనోహర్ రావు గారు అని దీని వ్యవస్థాపకులు ఒకరే. వారు సనాతన ధర్మంలో భాగంగా దైవ కైంకర్యం దైవ సేవ కోసమై ఈ ప్రాంతంలో సాయిబాబా దేవాలయం ప్రతిష్టతో ఆరంభించి విశేషమైనటువంటి యొక్క దేవాలయాల నిర్మాణం జరిగింది. ఈ దేవాలయ ప్రాంగణంలో ముఖద్వారం నుంచి లోనికి రాగానే ముందు క్షేత్రపాలకుడైనటువంటి యొక్క వాసుకి సుబ్రహ్మణ్య స్వామి విశేషమైనటువంటి అద్భుతమైన రాతి కళా సంపదతో కూడుకొని అష్టోత్తర శతనాగ మండలం ప్రత్యేక రాహుకేతు ఆరాధన కోసమై రాహుకేతు విగ్రహాలు, నరదృష్టి దోషాల కోసమై ధన్వంతరితో కూడుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఇందులో విశేషంగా ప్రతిష్ఠించడమైంది. అలాగే సోమార్క సహస్రలింగేశ్వరుడు పరమేశ్వరుడు ఇక్కడ అద్భుతమైనటువంటి యొక్క 1000 లింగాలతో ఒకే రాతిపై చెక్కబడి ఉండి అంతర్భాగంలో విశేషమైన పాదరస ద్రవ్యం నింపుకొని సోమ అరక అంటే కుడి పక్కన సూర్యుడు, ఎడమ పక్కన చంద్రుడి యొక్క విగ్రహాలతో కూడుకొని సోమార్క లింగేశ్వరుడిగా ప్రసిద్ధంగా విశేషంగా ప్రతిష్ఠించడమైంది. అనంతరం ఒకే గర్భాలయంలో ఒకే వేదికపై మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లు కూడా ఈ దేవాలయంలో మహామేరుతో కూడుకొని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే నవగ్రహ మండలం విశేషంగా మన యొక్క ప్రాంతంలో ఇంతటి ఎత్తులో గల నవగ్రహాలు ఎక్కడా కూడా లేవు. ఇక్కడ విశేషంగా ఆ నవగ్రహ మండలం, దానితో పాటే దత్తాత్రేయుడు, ఆంజనేయ స్వామి, తక్షకాది నవనాగేంద్రులు అన్నీ కూడుకొని ఈ దేవాలయ ప్రాంగణంలో కూడుకొని దీన్ని సోమార్క సహస్రలింగేశ్వర కొల్హాపురి మహాలక్ష్మి సహిత సాయిబాబా విశ్వనాథ బాబా దేవాలయంగా ఈ ప్రాంతంలో ఈ దేవాలయం ప్రసిద్ధి. పరిసర ప్రాంత పట్టణాలు హైదరాబాదు, ఇక్కడ మెడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, అలాగే భాగ్యనగరం పట్టణాల నుండి కూడా విశేషంగా ఆయా రోజుల్లో పర్వదినాల్లో విశేషమైనటువంటి వారాల్లో ఈ దేవాలయాన్ని భక్తులు దర్శిస్తూ ఉంటారు. ఇంతకుముందు ఈ దేవాలయంలో వారి యొక్క కామ్యసిద్ధికై పూజలు నిర్వహించుకొని సంకల్పం నెరవేర్చుకున్నటువంటి యొక్క భక్తులు కూడా ఈ దేవాలయానికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఉదయం సాయిబాబా దేవాలయం 5:30కు కాగడహారతితో మొదలుకొని రాత్రి 8:30 సేజహారతి వరకు సాయిబాబా దేవాలయం నిత్యోత్సవ పూజలు, ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. అలాగే విశేష పర్వదినాల్లో కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి దేవాలయం కూడా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంకాలం 5:30 మొదలుకొని 8 గంటల వరకు పూజా కార్యక్రమాలు వేదోక్తంగా ఈ దేవాలయంలో నిర్వహించబడతాయి. పర్వదినాల్లో విశేషంగా భక్తులు ఉంటారు. ముఖ్యంగా రెగ్యులర్ నిత్యం దేవాలయాన్ని దర్శించే భక్తులు ఈ చుట్టుపక్కల గృహాల్లో కానీ పక్కనున్న కొద్ది దగ్గరలో ఉన్నటువంటి యొక్క భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. విశేష దినాల్లో మాత్రం రకరకాల గ్రామాల నుండి పట్టణాల నుండి వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళకు ఇక్కడ అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారి కామ్యసిద్ధికై ఎవరైనా ఏదైనా దోష నివారణలు కానీ, గ్రహబాధ ఉపశమనాలు కానీ, కాలసర్ప దోషం కానీ, ఆలస్య సంతాన యోగానికి నాగదోషం కానీ, లేదా విదేశీ వ్యవహారాలతో కూడుకొని విద్యా ఆటంకాలు, వ్యాపార ఆటంకాలకు కాలసర్ప దోష నివారణకు కానీ, తక్షకాది నవనాగ పూజలకు కానీ, లేదా అంగారక దోషానికి కుజారాధన కోసమై కుజదోష పూజలకు కానీ, నరదృష్టి దోషాలకు ధన్వంతరి సేవకు కానీ, అలాగే ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి ప్రదేశాలు, త్రయంబకేశ్వర్ లాంటి ప్రదేశాలు వెళ్ళలేనటువంటి భక్తులు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి యొక్క రాహుకేతులకు రాహుకేతు పూజలు చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి వారి యొక్క గ్రహస్థితులను పరిశీలించి కానీ, లేదా వారి యొక్క కామ్యసిద్ధిని సంకల్పం ఏంటో తెలుసుకొని వారికి వేదోక్త పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే చేసుకున్న వాళ్ళు ఎంతోమంది కూడా ఇక్కడ వాటికి సంబంధించిన సత్ఫలితాలు పొందినారు వాళ్ళు చెప్తూ ఉంటారు. కార్తీక మాసంలో మాత్రం చాలా విశేషమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ మారేడు చెట్టు ఉంటుంది, ఒకటే కాయ ఎప్పుడైనా ఆ మారేడు చెట్టుకు. అది కార్తీక పౌర్ణమి తెల్లవారి ఆ మారేడు కాయ పడిపోతుంది. ఎప్పుడైనా ఈ విశేషంగా కాయ ఈ మారేడు చెట్టుకు ఒకటే మారేడు కాయ ఉంటుంది. అలాగే అమ్మవారు ఒకే పీఠంపై మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లు కూడా ఇక్కడ వ్యాపారస్తులు వ్యాపార వృద్ధికై కానీ, లేదా అన్యోన్య దాంపత్యం
పిల్లల యొక్క విద్యా విషయాల్లో వృద్ధి కోసం సరస్వతి అమ్మవారు ఇక్కడ సరస్వతి పూజలు, మూలా నక్షత్రం రోజున అక్షరాభ్యాసాలు కానీ, వసంత పంచమి రోజున సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు లాంటి అమ్మవారి దేవాలయంలో శుక్రవారము, దేవీ పర్వదినాల్లో చార పూజలతో కూడుకొని కుంకుమార్చన పూర్వక పూజలు నిర్వహిస్తుంటాం. విన్నారు కదా ఇక్కడ ఎన్ని దేవాలయాలు ఉన్నారో అండ్ వీటి ప్రాముఖ్యత కూడా ఇక్కడ మనకు పంతులు గారు చెప్పింది మనం వింటూనే ఉన్నాము. ఇక్కడ పచ్చని ప్రకృతి మధ్యలో ఈ దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా దర్శించదగ్గ గుడి అని చెప్పుకోవచ్చు మనం. కెమెరామెన్ సాయితో నేను మీ కేశవ్. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.